హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రెండవ వారం కన్ఫర్మ్డ్ ఎవరెవరు నామినేషన్ లిస్ట్లో ఉన్నది ఈరోజు చూద్దాం. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మన ప్రోమో బీభత్సంగా ఉంది కదా, అదిరిపోయిందని చెప్పొచ్చు. సో అందులో చూస్తే ఫ్రెండ్స్, సోనియా ఆకుల ఈ సెకండ్ వీక్లో అయితే నామినేషన్ తనకి సేవ్ అయిందనమాట. సో యామినికి అయితే తన చిఫ్లో ముందస్తు ఉంది కదా గ్రూప్లో. సో కాబట్టి తనకు ఒక స్పెషల్ పవర్ వచ్చి యామిని సేవ్ చేసింది, మన సోనియాని సేవ్ చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నామినేషన్ లిస్టులో ఎవరున్నారు చూసుకుంటే పృథ్వీరాజ్, దాని తర్వాత నైనిక, అలానే ఆదిత్య ఓం, దాని తర్వాత కిరాక్ సీత, దాని తర్వాత చూసుకుంటే మీరు ఆర్జే శేఖర్ భాష, అలానే మణికంఠ, దాని తర్వాత నిఖిల్, ఇంకా లాస్ట్లో విష్ణుప్రియ. సో వీళ్ళందరూ కూడా నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సోనియా ఆకులని కావాలని బిగ్ బాస్ సేవ్ చేస్తున్నాడు. ఆ యామినికి పవర్ ఇస్తే ఖచ్చితంగా సోనియాని సేవ్ చేస్తారని తనకు తెలుసు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే బిగ్ బాస్ ఇష్టం కాబట్టి సోనియా ప్రవర్తన రోజు రోజుకి బాగా లేదనమాట. ఏ రివ్యూరైనా చూడండి, ఆదిరెడ్డి గారు కానివచ్చు, శ్రీను 65 కానివచ్చు, లేకపోతే మైదర్ కానివచ్చు, స్పైయక్ కానివచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తన్నే అంటున్నారండి. అంటే ఈవెన్ ఆడియన్స్ కూడా చాలామంది తన బిహేవియర్ బాగాలేదని చెప్తున్నారు. సో కాబట్టి తను కొంచెం మార్చుకుని ఉంటే మాత్రం బాగుంటుంది అన్నది అందరి ఒపీనియన్. నాకు సేమ్ ఫీలింగ్ వచ్చిందనమాట సోనియా మీద. కానీ ఫస్ట్ వన్ డే చూస్తే మాత్రం తను ఫస్ట్ వీక్లో కొంచెం పర్లేదు అనిపించింది. సెకండ్ వీక్ వచ్చేసరికి నోరు వేసుకొని పడిపోవడము, చిన్న చిన్న వాటికి తనైతే హట్ అయిపోవడము, కానీ తన మాత్రం పెద్ద పెద్ద మన దగ్గర వదిలేయడం మాటలు. సో ఈ విధంగా చేస్తుంది. ఇంకా మీరు చూసుకుంటే రోజు రోజుకి గేమ్ వైజ్ కాదు కానీ అందరిని ఆకట్టుకున్న ఆడియన్స్ ఎంటర్టైన్ బాగా చేస్తుంది ఆర్జే శేఖర్ భాష. ఒక్క జోక్ కూడా తను బూతు మారాడండి. బూతులు లేకుండా కామెడీ చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా. తను ఇలాగే ఉండాలి. నాకు సరే ముందర జోక్ నిన్న కూడా మీరు చూసి సండే ఈవెంట్లో కూడా ఎన్ని జోక్స్ చేశారంటే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. తను జోకింగ్ ఆ టైమింగ్స్ కానివచ్చు. నాకు చాలా అలాగే కిరాక్ సీత గురించి చెప్పుకోవాలి. తను ఇది నాకు తప్పు కాదు అనిపించిందంటే మాత్రం గట్టిగా మారుతుంది, తప్పు అంటే మాత్రం అక్కడనే ఖండిస్తుంది. సో దాంట్లో కొంతవరకు ముందస్తు ఉంది అని చెప్పవచ్చు అనమాట. నిఖిల్ కొంతవరకు సోనియా ఆకులతో కొంతవరకు ట్రై చేస్తున్నాడా ఏమైనా అంటే సంథింగ్ జోడీలాగా ట్రై చేస్తున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ తనతో కానీ తిరిగితే మాత్రం తన గేమ్ దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ సీజన్ మీరు చెప్పారు ఇప్పుడు నామినేషన్ లిస్టు వాళ్ళ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు భావిస్తున్న కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.